ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారండి? ఈరోజు వాకింగ్కి వచ్చి వరి పొలంలోకి వచ్చి 20 లక్షలమ్మ వరి పొలంలోకి వచ్చామండి. చక్కగా ఇదిగోండి మా పొలం చూడండి, అంత బాగుంది. అంత మన మంచి పొట్ట కదండి. ఇప్పుడు మధ్యకి చక్కగా పొట్ట అంతా బయటకు వచ్చిందండి, అంతా కంకేసిందండి. ఇదిగోండి చక్క పాల పొట్ల చక్కగా భలేగా ఉందండి పొలం ఈ సంవత్సరం. కంకెల మట్టికి మంచిగా వేసిందండి. పొలం దుబ్బు కూడా బాగా కట్టిందండి చక్కగా. మొన్న పై మందు నిన్నడితో అయిపోయిందండి. పై మందులు కూడా కొట్టారండి. చక్కగా జీలు జరుగుతున్నారు కదండి. పొలం అంతా మంచిగా ఉందండి ఈ సంవత్సరం. మరికి పెట్టుబడి కూడా అట్టే ఎక్కిందండి. మరి భగవంతుడు ఇప్పటివరకు వర్షాధారంతో పొలాన్ని మోటార్ నీళ్ళు అయితే పొలాన్ని మాత్రం మంచిగా ఈ విధంగా చేశాడు. మనం కోతలు కోసే టయానికి గడ్డికి మరి అప్పుడు మరి వర్షం పడకుండా ఉంటే మన గింజలు మన ఇంట్లోకి వస్తుంది, మన పెట్టుబడులు మనకు వస్తే మన ఖర్చులు మన కష్టం మనకి మంచిగా దోద్దండి. చాలా కష్టపడ్డారండి ఈ సంవత్సరం. పొలం కూడా ఇంత మంచిగా సమానంగా మా తమ్ముడు అయితే పొలానికి అక్కడ సమానంగా దిక్కు కూడా రొట్టబెట్టాలి, ఇంత మంచిగా వేస్తాడనండి. మా పొలం వరకు మంచిగా దున్నుకున్నాం. మాదేంటంటే బయటికి వెళ్ళినా కానీ అందరి పొలం చక్కగా దున్నుతాడు మా వాడు. చక్క మంచిగా దుక్కి బాగా పడిందండి, నాటు మంచిగా పడిందండి, దుబ్బు బాగా కట్టింది. చక్క పై మందు మంచిగా వేసామండి, చక్కగా కొట్టారండి. జీలు చల్లాము, ఎరువు పోసామండి కొద్ది గొప్ప. మంచిగా మా పొలం అయితే చాలా మంచిగా అనిపిస్తుందండి. అదిగోండి అంతవరకు కూడా మాదండి, మా బావగారి పొలం అండి ఇది. అదిగోండి ఆ తాడి చెట్లు వేసి అది మొత్తంగా ఆ తాడి చెట్లు ఇదంతా మాదేనండి, మేము వేస్తాండి. దగ్గర 10 సంవత్సరాలు మేము చేస్తామండి ఈ పొలం. ఇంకా మేము చేసేంత కాలం వరకు కూడా మీరే చేసుకుంటున్నారండి మా పొలం. ఇదిగోండి చక్కగా చూసారండి పొలం అంతా మా పాప చూస్తుంది కదా. అదిగోండి అక్కడ వరకు చక్కగా మాదేనండి. చక్కగా సాయంత్రం అయిపోయింది, చల్లగా ఉంది. కాసేపు తిరిగినట్టు ఉంటుంది, వీడియో తీసుకున్నట్టు ఉంటుందని చెప్పి వచ్చేవాడిని. పొలం అయితే ఎక్కడన్నా బెరుకర్లు కనపడుతుంది. అది మనం వేస్తాం కూడా కొద్దిగా వరకంటే కోతలు కోసేటప్పుడు కరెంట్ కోసుకున్న పడేసేవాడు. నేను కూడా కోతలు కోసానండి, మాకు వచ్చండి కోత పెట్టి మేము సొంతగా చేసుకునేవాళ్ళం వరకండి. ఇప్పుడు మిషన్లు వచ్చిన తర్వాత మిషన్ కోసేస్తుందండి. ఇక చుట్టూ మాత్రం గడ్డి వరకు మేము కోసుకుంటాను. మా అయ్య నేను మా తమ్ముడు మిషన్ కోస్తాను. మా పాప ఇంటి దగ్గర నుంచి టీలు మంచినీళ్ళు అన్నాలు మా పాప పంపించింది. నేను మా రెడ్డి గారితో మా తమ్ముడితో పొలంలోకి వస్తానండి. చక్క చుట్టూ కోస్తామండి. అసలు ఆ మిషన్కి అడ్డం లేకుండా అవి చూసుకుంటా చక్క పొలంలోకి వస్తామండి. మా సొంత పొలం వరకు మేము చేసుకుంటామండి కొద్ది గొప్ప. మా వరి పొలం మీకు నచ్చిందండి? నేను చెప్పే విధానం మీకు నచ్చినా నాకు లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.